అన్నీ ఉన్న నా జీవితం రాధలేని బృందావనం. ఎదురుచూపులో కూడా ఎంత ఆనందం ఉంటుందని నీకోసం ఎదురు చూశాకే తెలిసిందే. ఈ పుస్తకం నా చేతిలో ఉండడానికి కారణంతోనే. చంద్రకళ, నీ ప్రేమ ఒక వరం, కానీ దాన్ని గెలవటం ఒక యుద్ధం. కానీ మా ప్రేమ కథ కంటే ముందు నా కథ వినాలి. ధర్మం కోసం యుద్ధాన్ని ఎంచుకున్న ఒక మాధవుడి కథ. ఇది నా కథ. నా పేరు మందీప్ అండి. మా ఊర్లో ఎవరికి మంచినీళ్ళు కావాలన్నా 7 గంటల్లోపు ఇక్కడికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిందే. అయినా మనకెట్టండి పనులంటే సెట్ట సిరాకండి. అయినా మనం ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉందిలేండి. ఇక్కడ కూర్చుంటే పట్టబగలే చందమామను చూడొచ్చు. చందమామ అంటే మీరందరూ చూసే చందమామ కాదు, నా చంద్రకళ అండి. అందుకే ఎదురు చూస్తా కూర్చున్నా. సూరి, మందీప్ గడు మనకి 2 లక్షలు వడ్డీ కట్టాలి. వాడు వడ్డీ కట్టి 5 నెలలు అవుతుంది. ఈ నెల కట్టకపోతే నేను వస్తానని చెప్పా, నేను వసూలు చేసుకురా పో. యో మందీప్, మా భూపతి గారికి వడ్డీ ఎప్పుడు కడతావయ్యా? ఒరే సూరిగా, ఆడికి అసలు డబ్బులు జమ చేసి 6 నెలలు అవుతుంది. మళ్ళీ వడ్డీ అని నన్ను మింగుతారేంటయ్యా? అదంతా నాకు తెలీదు. వడ్డీ కట్టాలి, ఎప్పుడు కడతావు? నాకు చిన్న పని ఉందిరా, అది అవగానే కడతా ఓ. అప్పటి వరకు నేనేం చేయాలి? అరే ఓ పని చేయి అయితే, మన ఊరి చివరి గడ్డపర్లమే ఒకటి తెలుసా? అక్కడ ఉంగు. ఏంది ఎటకారంగా ఉందా? నీకు ఇలా కాదు, మా భూపతి గారే కరెక్ట్ నీకు. ఎల్రా బాబు, ఇది ఒక గోల నాకు. ఏ సూరి సూరి ఒక్కసారి రావు. గుర్తుపెట్టుకో, డోండి మందీప్ రెడ్డి పో. మంత్రులు వచ్చి తీసుకోండి. ఇవాళ ఏంటో నా చంద్రకళ ఇంకా రాలేదు. పొలం కాడికి వెళ్ళి దానికి ఫోన్ చేసేయాలి. హలో హలో, నీ గొంతెనగానే నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఇవాళ నీ ఇళ్ళటికి వెళ్ళడానికి ఎందుకు రాలేదు? మా ఇంట్లో పెద్ద మనిషి వంటలు పెట్టుకున్నాం. ఏంది మే, ఇప్పుడు పెద్ద మనిషి అయినావు నువ్వా? అయ్యింది మా చెల్లి. అమ్మయ్యా, ఇంకా నువ్వు అనుకున్నానే. ఇంకా ఆపయ్యా నీ ఎటకారం. సర్లే కానీ ఇవాళ నేను చూడలేదు కదా, బెంగెట్టేసుకున్నాను. రేపు మార్కెట్లోకి చీర కట్టుకుని రావచ్చుగా. నా కోసం ఏదైనా చెయ్యి, వస్తా. ఏం చేయమంటావు? నా కోసం ఏదైనా కవిత చెప్పు, వస్తా. చెప్తా. నీ కళ్ళలో నన్ను నేను కోల్పోయాను, నీ చిరునవ్వులో మరింత లొంగిపోయాను. నీ పెదవులలో గులాబీ రంగులో ఉన్న ఒక ప్రపంచాన్ని చూశాను. ఎదురు చూస్తూ ఉన్నా నీ జుట్టుని గాలి తాకినంత మృదువుగా తాకాలని. వేచి ఉన్న నా కళ్ళు ఎప్పటికీ బయట పెట్టలేని ప్రేమని నీతో పంచుకోవాలని. చాలా బాగుంది. నేను ఎప్పుడైనా నీతో రావాలంటే ఇలాంటి మాటలు చెప్పు చాలు. వస్తావు కదా అయితే? ఎక్కడున్నా వచ్చేస్తా నీకోసం. చాలు మే, రేపు మంచి చీర కట్టుకుని వచ్చేవి. సరే ఉంటా మరి.
ఎక్కడున్నావు మే నువ్వు? చూసిన. ఆ గాజులు కొట్టు దగ్గర అమ్మాయిని చూసావా? చాలా బాగుందిరా. ఆ అమ్మాయి మన బాలదాస్ కూతురు కదా. ఓయ్ ఇటువైపురా. చా, వడ్డీ డబ్బులు కట్టలేని కూలి నా కొడుకులకు కూడా ఇలాంటి అమ్మాయి దొరుకుతుందిరా. మనం కూడా భూపతన్న దగ్గర అప్పు తీసుకుని ఇలాంటి అమ్మాయిని కొందాంరా. ఎలాంటి అమ్మాయి ఎందుకు, దీన్నే కొంటే పోలా? ఏయ్, నువ్వు ఎవరి మనిషిని కొడుతున్నావు తెలుసా? నా చంద్రకళ అంటే ఆడెవడన్నా కానీ ఇట్లాంటి విషయాల్లో అందరికీ తెలిసిందే. అస్సలు నీదెవరి మనిషిలో నాకు తెలియదు. ఇంకొకసారి ఏ ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడినా ట్రీట్మెంట్ ఇట్టాగే ఉంటుంది. ముఖ్యంగా చంద్రకళ జోలికి వచ్చిన ఆ అమ్మాయి మీద చిన్న గీటు పడ్డా పుట్ట గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కడిని. రప్ప రప్ప రప్ప. ఎరా మార్కెట్లో ఏదో గొడవ అయిందంట, ఏమైంది? వాడెవడో మంది పంటన్నా నన్ను దయాన్ని మార్కెట్లో కొట్టాడు. వాడెవడో కనుక్కొని నా దగ్గర తీసుకురండి, మాట్లాడి పంపుదాం. ఒకవేళ వాడు మాట వినకపోతే శివాజీ అన్న గురించి తెలుసుగా, మాటల కంటే నరకడమే ఎక్కువ తెలుసు. నా అన్న వరకు ఇట్లాంటి పరువు గల్ల విషయాలు తీసుకెళ్ళమని మాటిచ్చా, అంతదాకా పోనివ్వను. వాడెవడో కనుక్కో. నాకే సమస్య వచ్చినా దాని గురించి తెలుసుకుని పరిష్కరించే వ్యక్తి నా అన్న. ఈ ప్రపంచంలో నాకు నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒక్క నా అన్న తప్ప. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. అన్నా అంటేనే ఎవరో పంపించు. ఏ సిద్ధు, ఏంటి ఇలా వచ్చావు సడన్ గా? దా కూర్చో. ఏం లేదురా, చిన్న విషయం మాట్లాడదామని వచ్చా. నీ మనుషులతో గొడవ పడింది నా తమ్ముడే. వాడిని ఇంకొకసారి నీ మనుషుల జోలికి రానివ్వకుండా చేసే బాధ్యత నాది. వాడి తరపున నేను సారీ చెప్తాను. రే ఊరుకోరా, ఏదో తెలియక చేశాడు, మనోడే కదరా. నువ్వు నాకు సారీ చెప్పుడింది. జరిగిన గొడవ వల్ల చంద్రకళ వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయింది. ఇవాళ తనకి వేరే వాడితో పెళ్లి చూపులు, అది ఆపటానికే వెళ్తున్నా. ఏయ్, పోరా బయటికి. ఇలా ఇల్లు వాకిల్ లేనివాడికి వడ్డీ లేకొట్టేవాడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? ఏంది నువ్వు? అసలు ఆ రోజు గొడవ పడుకొని ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు, మా ఇంట్లో తెలిసేదే కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నాతో జీవితం అంతా ఉంటాను కదా, నువ్వు ఎక్కడున్నా వచ్చేస్తాను మాట ఇచ్చావు కదా, అవన్నీ మర్చిపోయావా? ఎక్కడున్నా వచ్చేస్తా అన్నావు కదా.
ఇప్పుడు చెప్తాయినా, ఒకవేళ నేను చచ్చిపోతే నా శరీరం కాలిపోయేటప్పుడు ఏమనుకుంటుందో తెలుసా నీకు? చెప్తాయినా, నా గుండె మంటల్లో కరిగిపోయినా నిన్నే కోరుకుంటుంది. నా మెదడు కాలిపోతున్నా నీ గురించి ఆలోచిస్తుంది. నా రక్తం మంటల్లో మరిగిపోతున్నా నీ కోసమే ప్రవహిస్తుంది. నా కళ్ళు తడారిపోయినా సరే నా ఆఖరి కన్నీరు బొట్టు పడేది నీ కోసమే. ఎంత దూరమైనా, ఎంత సమయమైనా నాకు నీ మీద ఉన్న ప్రేమని మార్చదు, మార్చలేదు. చూడవే, నీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోకు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, కానీ నువ్వంటే సత్య అంత ప్రేమ ఉంది. నువ్వే ఆలోచించుకో. ఇన్ని చెప్పాక కూడా నీ నిర్ణయం ఇదే అంటావా? ఇంకా జీవితంలో నీకు కనబడనా? ఆలోచించుకో. నాది అవసరానికి వాడుకుని వదిలేసే గుణం కాదయ్యా. ప్రేమగా పిలిస్తే నలుగురు నా వాళ్ళే అని పొంగిపోయే మనసు. అంటే ఏమైందిరా? దీనికి ఎంత బాధపడతారా? ఇలాంటివి అవుతూ ఉంటాయిరా. నీకు నచ్చిన కూర వండాను, తిందాం పద. ఒరే అన్నయ్య, నువ్వు ఆ ధర్మతేజకు సారీ చెప్పావా? అదంతా ఇప్పుడు ఎందుకురా, నువ్వు తిను. చెప్పరా, నువ్వు వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ సారీలు చెప్పు. అయినా సారీ చెప్పుడేందిరా? మనకంటూ ఆత్మగౌరవం ఉండదా? తగ్గితే తప్పేమరా? గొడవ పెద్దదవ్వకుండా ఉండాలని చెప్పి వెళ్ళి సారీ చెప్పాను. నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను తింటారా? నేను తిన్ను. రేయ్, మీ తమ్ముడు నాకు వడ్డీ కట్టి 5 నెలలు అవుతుంది. ఎప్పుడు కడతారా? భూపతి గారు, నేను ఇస్తానండి. మీ లెక్క ఎంత ఏందో చెప్పండి, రేపు సాయంత్రంలో కట్టేస్తాను. ఏం అవసరం లేదు. ఏ భూపతి, పలిసి కొట్టుకుంటున్నావేంటి? మన సూర్యగాడికి చెప్పి పంపించాక చెప్పలేదా? చెప్పాడురా, డబ్బులు ఎలా కట్టమో నేను చూస్తా. ఏంది ఇచ్చేది నా బొచ్చు? రేయ్, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. ఈ ఊర్లో వడ్డీ ఎవడైతే కొట్టాడో వాడు ప్రాణాలతో లేడు. కట్టేస్తామండి, వాడు మాటలేం పట్టించుకోకుండా. అరే భూపతి, రేయ్, రేపు సాయంత్రం కల్లా మీ అన్నని చంపేస్తా, నిన్ను చంపను. వాడిని చంపేసి ప్రతిరోజు నీ కుచ్చపోయిస్తారా? ఉచ్చబోయిస్తావా? పోయించురా, పోయించురా, పోయించు. ఉచ్చబోయిస్తాడంట నాకు. రే సూర్య, నీ కంచి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తా నాకు తెలీదు. పోనీరా. వాడు రేపు సాయంత్రం కల్లా చచ్చిపోవాలి. చంపినందుకు ఎంతైనా తీసుకో. రే, నేను ఊరు వెళ్ళిపోతున్నారా? ఇంకా ఎంతసేపు అలుగుతావురా? ఈయన మాత్రం ఊర్లో వాళ్ళందరూ సారీలు చెప్పొచ్చు. సరేరా, జాగ్రత్తగా ఉండు. ఆ భూపత్తం మళ్ళీ గొడవలకు పోకు.
నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఎక్కువ టైం కూడా లేదు. రే వెళ్ళొస్తాను రా. ఏంది మందీపు మీ అన్నతో మాట్లాడలేదంట? ఇదంతా మాకు మావులేరా. అయినా వాళ్ళు మాట్లాడి ఉండాల్సింది. చాలాసేపు పలకరించాడు. ఆడు నీకు ఇల్లు వస్తానని చెప్పమన్నాడు రా. అయినా నేను భూపత్తో గొడవ పెట్టుకున్నావంట కదా. మేము అడగాల్సినవి నేను సరిగ్గా అడిగేసావా నువ్వు? అయినా కూడా భూపత్ విషయంలో జాగ్రత్త పట్టదు. అడిగిన అన్నాడంటే అది చేసేదా కుదరదు. అక్కడ సిద్ధుని ఎవరో చంపేశారు రా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడివిరా, ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా, నువ్వు వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా, మా పాపపు సెవి కది వినబడకుంటదిరా. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా, కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. వాడిని చంపిన వాడెవడైనా వదిలేది లేదు. నీకే సాయం కావాలన్నా ఒక అన్నగా నిన్న అని మర్చిపోకు. ఏ మంది దా కూర్చో. ఏంటి సంగతులు? ఏం లేదన్నా, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చిన. చెప్పు, ఏంటి విషయం? మా అన్నయ్య విషయం మాట్లాడదామని వచ్చిన. అయినా అలా చంపుతారా మనుషుల్ని దారుణంగా? ఇంతకీ ఆ భూపతి దొరికాడా? ఎదిగానన్నా, అన్ని ఎలాగైనా చంపేద్దామని అన్ని చోట్ల ఎతికానన్నా. ఒక్కరోజు దొరికాడన్నా, ఊరి శివర. చంపేసావా?
అంతే కదన్నా, మన ఊర్లో తీర్చిన బాకీలకు కూడా అన్యాయంగా వడ్డీ కట్టించుకుని మనుషుల్ని చంపేసిన వాడిని చంపటమే న్యాయం కదన్నా. అవును, చంపాల్సిందే, తప్పులేదు. కానీ నువ్వు మా అన్నయ్యని చంపటం మాత్రం న్యాయం కాదన్నా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నని నేను చంపడం ఏంటి? నేను అదే అనుకున్నా అన్న, మా అన్నయ్యని నువ్వు చంపటం ఏంటా అని. వాడు రేపు సాయంత్రం కల్లా చచ్చిపోవాలి. చంపినందుకు ఎంతైనా తీసుకో. చంపేస్తా, కానీ నువ్వు ఇచ్చే డబ్బు నాకొద్దు. నా కారణాలు నాకున్నాయి. నువ్వేటన్నా దూరంగా వెళ్ళిపో, ఇక్కడ నేను చూసుకుంటా. మా అన్నయ్య ప్రేమించింది ఏమి చెల్లెళ్ళంట కదన్నా, ప్రేమిస్తే చంపేస్తారా అన్న? ఎంత దారుణం అన్నా. చంపకుండా ఊరుకుంటానా? సొంత ఇల్లు కూడా లేనివాడు నా చెల్లిని పెళ్లి చేసుకుంటాడా? మీరెంత, మీ బతుకులు ఎంత? ఇన్ని రోజులు మీ స్నేహంలో రాని కోపం మీ చెల్లిని ప్రేమించి నాకు వచ్చిందా అన్న? విషయం నీ దాకా వచ్చేసరికి ఇప్పుడు కరెక్ట్గా నీలాగా మాట్లాడుతున్నావు అన్న. ఏంట్రా మాట్లాడేది? నేను చంపానని తెలిసి కూడా నన్ను చంపకుండా ఇంకా మాట్లాడడానికి ఎందుకు వచ్చావు? మా అన్నయ్య చెప్తా ఉండేవాడన్నా, ఎంత పెద్ద ఖైదీకైనా అది నిద్రపోతానుగా సంపరంట. ఇప్పుడు నేను నిద్ర లేపాలి, నా బాధ అంతా నీకు అర్థం కావాలని ఇంతసేపు మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయితను. ఇప్పుడు తనను కూడా వదులుకోలేను. చూద్దాం ఈ పుస్తకం తనతో నా విధిని నిర్ణయిస్తుందా అని. దానికంటే ముందు మా ప్రేమ పరిచయాన్ని చెప్తా, మా ప్రేమ కథ చెప్తా.